డాక్టర్ గారు, వెన్నుపూస సమస్యలు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ కామన్ గా వస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని అపోహలున్నాయి. వాటి గురించి వివరిస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు స్పైన్ సర్జన్ డాక్టర్ సుబ్బయ్య గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, చాలా రకరకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఈ డౌట్స్ ఏంటంటే, ఈ డౌట్స్ అనకూడదు, అపోహలు వాళ్ళే చెప్తా ఉంటారు. ఇదేంటంటే కామన్గా మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళల్లో కూడా కామన్ అపోహలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ కామన్ ఎక్కువగా చాలామంది అడిగేది ఏంటంటే, ఇప్పుడు మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, మేము బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. 2 నెలలు లేకపోతే 3 నెలలు 4 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఈ బ్యాక్ ప్రాబ్లం తగ్గిపోతుందని చెప్పారు అంటారు. ఇక్కడ ఇదేంటంటే, ఈ బెడ్ రెస్ట్ తీసుకోవడం వలన, ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవడం వలన మనకేంటంటే నడుములో కండరాలకి పూర్తిగా పని ఉండదు. దానివల్ల ఏంటంటే ఈ కండరాలు బలహీనపడి, ఈ కండరాలకు కొంత పని ఉంటుంది. సో ఈ కండరాల పని ఏంటంటే, ఈ నడుముని మనల్ని స్ట్రైట్గా ఉంచడానికి ఈ కండరాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు బెడ్ రెస్ట్ తీసుకోవడం వలన, ఈ కండరాలు బలహీనపడడం వలన ఈ స్పైన్ని మనం స్ట్రైట్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అందు గురించి బెడ్ రెస్ట్ అనేది సాధారణంగా మనం సజెస్ట్ చేయం. ఇప్పుడు లేదు సార్, నాకు చాలా సివియర్ పెయిన్ ఉన్నది, అంటే అన్బేరబుల్, నేను తట్టుకోలేని విధంగా ఉంది నడుము నొప్పి అంటే, అటువంటి వాళ్ళల్లో ఈ ఎక్యూట్ పెయిన్ అంటే ఈ తట్టుకోలేనంత నొప్పి తగ్గేంత వరకు మాత్రమే బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తాం. అది సాధారణంగా 48 నుంచి 72 గంటలు, అంటే 2 నుంచి 3 రోజుల కంటే మనం బెడ్ రెస్ట్ సజెస్ట్ చేయము. ఇంకోటి ఏంటంటే, ఆ తర్వాత అయినా సరే యాక్టివిటీ చేయమంటాం. యాక్టివిటీ యాజ్ టాలరేటెడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ పని చేసుకోగలను అని అనుకుంటే ఆ పని ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. లేదు ఒక పర్టిక్యులర్ మూమెంట్, ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ తోటి మనకి నొప్పి వస్తుంది అనుకుంటే ఆ పర్టిక్యులర్ మూమెంట్ని మాత్రమే తగ్గించుకోమని చెప్తాం. అంతేగాని అదే పనిగా మనం బెడ్ రెస్ట్ తీసుకోవడం వలన మన బ్యాక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం కాదు, మనం కొత్తగా బ్యాక్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, చాలా కామన్గా కనిపించేది, ఎక్కువగా లేడీస్, సార్ మాకు ఈ డెలివరీ టైంలో ఈ నడుముకి మత్తు మంది ఇచ్చారు, అప్పటి నుంచి నాకు నడుము నొప్పి వస్తుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రం. ఈ నడుముకి మత్తు మందు ఇవ్వడం వల్ల నడుము నొప్పులు రావడం అనేది జరగదు. ఇప్పుడు ఈ మత్తు మందు యొక్క ఎఫెక్ట్, నడుముకి ఇచ్చిన మత్తు మందు ఎఫెక్ట్ మ్యాక్సిమం ఉంటే 4-5 గంటలు, మరీ ఎక్కువగా ఉంటే 6 గంటలు. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది ఉండదు. సో లేడీస్ ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కువగా సో నాకు ఆ టైంలో మత్తు మందు ఇచ్చారు, అందుకు నడుము నొప్పి వస్తుందని చెప్పి వీళ్ళు దీన్ని అశ్రద్ధ చేయడం, వచ్చిన నడుము నొప్పిని అశ్రద్ధ చేయడం, దీనివల్ల లోపల ఉన్న ప్రాబ్లము ఎక్కువయ్యి వీళ్ళు లేట్గా డాక్టర్ని కలవడం, దానివల్ల ఏంటంటే లోపల ఉన్న ప్రాబ్లం పెరిగి, అంటే మెడికల్ ట్రీట్మెంట్కి అందనంత స్టేజ్కి వెళ్ళి వీళ్ళకి అంటే ఆపరేషన్స్ అవసరమయ్యే స్టేజ్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి అపోహ చాలామంది చూస్తూ ఉంటాం, ఈ బెల్ట్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మెడకి కాలర్, ఈ నడుముకి ఈ బెల్ట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ బెల్ట్లు, ఈ కాలర్స్ కానీ మనం అదే పనిగా వాడడం కూడా మంచిది కాదు. ఇది ఎందుకు వాడతాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా సివియర్ నెక్ పెయిన్ ఉన్నది, వాళ్ళకి కాలర్ ఎప్పుడు వాడతామంటే, ఈ నెక్ పెయిన్ సివియర్గా ఉన్నది ఈ మెడలో ఉన్న కండరాలు స్పాజం అంటే స్టిఫ్గా అయిపోవడం వలన వస్తుందన్నమాట. సో ఆ స్పాజం తగ్గేంత వరకు, అంటే ఈ కండరాల యొక్క స్పాజం తగ్గేంత వరకు మాత్రమే ఈ కాలర్ వాడతాం. అంటే ఈ కాలర్ ఇవ్వడం వలన కండరాలకి రెస్ట్ దొరుకుతుంది, దానివల్ల దాని స్టిఫ్నెస్ తగ్గుతుంది, దానివల్ల నొప్పి తగ్గుతుంది. ఈ స్పాజం తగ్గడానికి సాధారణంగా అగైన్ 48 to 72 అవర్స్ పడుతుంది, అంటే 2 నుంచి 3 రోజులు మాత్రమే. సో అన్లెస్ స్పెషల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి కాలర్స్ వాడాల్సి వస్తే ఎక్కువ కాలం పాటు వాడాలి, కానీ లేకపోతే ఈ నొప్పి తగ్గడానికి అయితే 2 నుంచి 3 రోజుల కంటే ఎక్కువ అవసరం లేదు, ఈ కాలర్ కానీ ఈ నడుము బెల్ట్ కానీ. ఒక్కొక్కసారి ఆపరేషన్ అయిన తర్వాత ఈ మెడ కానీ నడుము కానీ సపోర్ట్ చేయడానికి ఒక్కొక్కసారి ఈ బెల్ట్స్ 6 నుంచి 8 వారాల పాటు వాడతాం. అంతేగాని నొప్పి గురించి మాత్రం దీర్ఘకాలికంగా ఈ బెల్ట్లు వాడకూడదు. ఇప్పుడు నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, సార్ దిండు తీసేసి పడుకుంటే ఈ నెక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని చెప్పారంటారు. ఇప్పుడు దిండు తీసుకొని పడుకోవడం వల్ల మనకి నెక్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం అనేది అయితే జరగదండి. ఇప్పుడు ఇదేంటంటే అల్టిమేట్గా మనకి ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది, ఈ నెక్ పెయిన్ వచ్చినప్పుడు
కొంతమందికి చిన్న చిన్న దిండ్లు అంటే తక్కువ హైట్ ఉన్న దిండ్లు కొంతమందికి కంఫర్టబుల్గా ఉండొచ్చు, కొంతమందికి ఎత్తుగా ఉండే దిండ్లు కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇప్పుడు మనకేంటంటే ఏ దిండు మనకి కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే సో ఆ దిండు పెట్టుకోవడం మంచిది. అంతేగాని ఇప్పుడు ఈ దిండు తీసేసి పడుకోవడం వల్ల లేకపోతే ఈ నెక్ ప్రాబ్లమ్స్, ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోవడం అనేది ఉండనే ఉండదు. సో అందు గురించి మీకు ఏది కంఫర్టబుల్గా ఉన్నది, ఏ దిండు కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే అది వాడితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు నడుము నొప్పి వచ్చింది, ఈ బల్ల మీద పడుకోమన్నారు లేకపోతే కింద పడుకోమన్నారు, దీనివల్ల నాకు నడుము నొప్పి తగ్గిపోతుంది అని చెప్పారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కింద పడుకోవడం వల్ల, ఈ బల్లల మీద పడుకోవడం వల్ల నడుము నొప్పులు తగ్గడం అనేది ఉండదండి. ఇదేంటంటే ఈ ఐడియా అసలు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం పడుకున్న సర్ఫేస్ ఫ్లాట్గా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని విలేజెస్కి వెళ్తే, గ్రామాలకు వెళ్తే వీళ్ళకి ఈ నొలక మంచాలు ఉంటాయి, అవి ఒక్కోసారి కుక్కిలాగా ఉంటాయి, లోపలికి వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా ఉంటాయి, ఎగుడు దిగుడుగా ఉండడం. ఇలా ఎగుడు దిగుడుగా ఉండడం వలన నడుము మీద ఒత్తిడి పడి నడుము నొప్పులు వస్తాయి అని చెప్పి పెద్దవాళ్ళు అరే ఈ మంచం మీద పడుకోకుండా కింద పడుకోండి, దానివల్ల ఫ్లాట్గా పడుకోవడం వల్ల ఈ నొప్పి తగ్గుతుందని చెప్పడం జరిగింది. అంతేగాని నొప్పి వస్తే కిందే పడుకోవాలి అట్లా అయితే ఏం లేదు. మనకు ఫ్లాట్ సర్ఫేస్ మీద అది కంఫర్టబుల్ సర్ఫేస్, ఎగుడు దిగుడు లేకుండా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకొక అపోహ మనకి, సార్ నడుము నొప్పి ఉంది, సరే ఈ నడుములో ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి మనకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది, సరే ఆపరేషన్ తప్పనిసరి. కానీ చాలామంది అడిగేది ఏంటంటే ఈ ఆపరేషన్ వలన ఈ కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది కూడా దాదాపు అపోహ కిందే చెప్పుకోవాలండి. ఇది అన్లెస్ వెరీ కాంప్లెక్స్ స్పైనల్ సర్జరీ, ఇప్పుడు కొన్ని వెన్ను వంకర్లు సరి చేయడం, వీటిలో కూడా మనకి 1 in 1000 కేసెస్ అంటే 0.1%. సో 1000 కేసులు చేస్తే ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి ఇట్లాంటివి రావడం జరగచ్చు. కానీ ఈ రొటీన్ స్పైనల్ ఆపరేషన్స్ వల్ల కాళ్ళు చచ్చుపడిపోవడం కానీ లేకపోతే మన మగతనం పోవడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగదండి. ఇప్పుడు ఇటువంటి కాంప్లెక్స్ స్పైనల్ సర్జరీస్ కూడా చేసేటప్పుడు ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే న్యూరో మానిటరింగ్ అని మనకి ఒక మిషన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ న్యూరో మానిటరింగ్ అంటే ఆపరేషన్ టైంలో ఈ నరాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఆపరేషన్ చేసే డాక్టర్కి తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా నేను డేంజరస్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాను, ఏదైనా నర్వ్స్ని ఎక్కువగా మ్యానిపులేట్ చేస్తున్నాను, ఎక్కువగా కదిపిస్తున్నాను అంటే నాకు అది సిగ్నల్స్ ఇవ్వడం, దానివల్ల మనం జాగ్రత్త పడడం, దీన్ని ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటాం. సో ఇది కూడా మనకి అందుబాటులోకి రావడం వలన సో పూర్తిగా దాదాపుగా మనం ఈ పెరాలసిస్ అనేది మనం చూడకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టెప్స్ ఎక్కకూడదు, లేకపోతే ఈ కింద కూర్చోకూడదు, ఇట్లాంటివి చాలామంది దగ్గర చూస్తూ ఉంటాం. ఈ స్టెప్స్ ఎక్కడం వలన ఈ నడుము మీద ఒత్తిడి పడడం కానీ అట్లా సాధారణంగా జరగదండి. మనం ఎక్కువసార్లు మెట్లెక్కి దిగడం వలన మోకాళ్ళ మీద ఒత్తిడి పడి మోకాళ్ళు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది, కానీ ఈ నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉండవు. ఇదే సందర్భంగా ఏంటంటే చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏదన్నా ఇప్పుడు స్పైన్ ఆపరేషన్ అయింది, ఈ స్పైన్ ఆపరేషన్ తర్వాత నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను సార్, మాకు ఇంటికి లిఫ్ట్ లేదు, నేను మెట్లెక్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఆపరేషన్ తర్వాత కూడా మీరు మెట్లెక్కి దిగడం అనేది చేసుకోవచ్చు. ఇంకోటి రెండోది ఏంటంటే ఈ కింద కూర్చోవచ్చా లేకపోతే పైన కూర్చోవచ్చా, అసలు ఎట్లా కూర్చోవాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము సాధ్యమైనంత వరకు కింద కూర్చోవద్దని చెప్పి చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకి కింద కూర్చుంటే ఈ నడుములో ఉన్న డిస్కుల్లో ఒత్తిడి పెరిగి, అంటే లోపల ప్రెషర్ పెరిగి, ఈ డిస్కులు ఒకవేళ ఆల్రెడీ అరిగి ఉంటే ఈ అరుగుదల ఎక్కువ అవడం, ఈ డిస్క్ వలన వచ్చే నొప్పి ఎక్కువ అవడం అనేది నేను చూస్తూ ఉంటాం. సో అందు గురించి మేము వీళ్ళు బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా, ఈవెన్ నార్మల్ వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు కింద కూర్చోకుండా చైర్స్లో కూర్చుంటే మంచిది. సో ఇవి మనకి సాధారణంగా వెన్ను సమస్యల గురించి మనకి వినిపించే అపోహలు. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బయ్య గారు.